మీదనే అలహాబాద్ ఉంటుంది, ఈ ఢిల్లీ, ఆగ్రా, మధుర ఇవన్నీ యమునా తీసుకొచ్చి మళ్ళా గంగలో కలుపుతుంది. కలకత్తా నగరం దాని మీదనే ఉంటుంది, కాన్పూర్ దాని మీద ఉంటుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే నాకు తెలిసి యూపీ ఒక 50 కోట్ల జనాభాను తాకకుండా వస్తుంది కావచ్చు. యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలంతా కూడా కలుపుకొని వస్తుంది. ఇవాళ ఈ గంగా ప్రక్షాళన ఒక్క వారణాసిలోనే కాకుండా అది అలహాబాద్లో ఉంటుంది, పాట్నాలో ఉంటుంది, మళ్ళా యమునా కలిసిన తర్వాత ఢిల్లీ దగ్గర ఉంటుంది. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బు 20,000 కోట్ల రూపాయలు మనం మార్చి వరకు ఖర్చు పెట్టింది. 20,000 crore రూపీస్ 20,000 కోట్లు ఖర్చు పెట్టి 2,511 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం గంగా నమామి పేరిట ఖర్చు పెడుతున్న డబ్బు ఇంత. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏ దేశం కూడా ఇట్లా ఖర్చు పెట్టలే. నువ్వు మాత్రం 1,50,000 కోట్లు అంటున్నావు. అయితే మాకెక్కడని మనం వస్తుందంటే నీవు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 12,000 రూపాయలకు, 14,000 రూపాయలకు, 17,000 రూపాయలకు పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలుగా వాళ్ళ జీతాలు లేవు. 4 నెలలుగా వాళ్ళ జీతాలు లేవు. దవాఖానాలలో, గవర్నమెంట్ దవాఖానాలలో మందులు లేవు. ఇవాళ 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో చిన్న చిన్న పనులు చేసినటువంటి పాలక మండలి కానీ, చిన్న పెట్టి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళ బిల్లులు రావట్లే అని చెప్పి సూసైడ్ నోటు రాసి దాదాపు 60-65 మంది చనిపోయినారు ఈ మధ్యకాలంలో. అంతకుముందు చాలా ఎక్కువ మంది చనిపోయినారు. వాళ్ళు అంటున్నారు, మీరు కనుక ఇవ్వకపోతే, మేము చేసిన పనులకు కనుక బిల్లులు ఇవ్వకపోతే వడ్డీలకు కూడా సరిపోతలేము, చచ్చిపోతాయని వాళ్ళు అంటున్నారు. పాత బాకీలు ఇవన్నీ. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే 7% నుంచి 10% వరకు కమిషన్ ఇవ్వకపోతే బిల్లు బయటకు వస్తలేదని చెప్పి అంటున్నారు, పైసలు లేక. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగి కనుక బెనిఫిట్స్ రావాలంటే, ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో వాటి కోసం కూడా డబ్బులు లేవట, డబ్బులు లంచమిత్తి వస్తున్నాయట. ఇవాళ నీవు ఏ 6 గ్యారెంటీలు అయితే ఇలా అమలు అన్నవో దానికి కూడా డబ్బులు లేవని చెప్తున్నావు. చివరికి మొన్న February 10th నాడు ఆర్టీసీ కార్మికులకు 270 కోట్ల చెక్ ఇచ్చిండు. 280 కోట్ల చెక్ ఇచ్చిండు. ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఒక 280 కోట్ల చెక్ ఇస్తే ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికి 2000 చెక్కులు ఫెయిల్ అయ్యి ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ లెక్క ప్రకారంగా నేను మాట్లాడుతున్నా కాదు, వాళ్ళే అసెంబ్లీలో ఈ బడ్జెట్ మీద, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రవేశపెట్టినట్టు వైట్ పేపర్ మీద చర్చ జరిగినప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పట్లో ఇది బాగుపడే పరిస్థితి లేదని చెప్పి చేసిండు. వాళ్ళు అక్కడక్కడ లీకులు ఇచ్చి పత్రికల్లో ఏమి రాయించారంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు పేరిట మేము కట్టే పరిస్థితి వచ్చింది. అంటే సంవత్సరానికి 84,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఇండైరెక్ట్ రాయిస్తున్నాడు. అంటే తెచ్చుకున్నటువంటి అప్పుకే వడ్డీలు కట్టే పరిస్థితి అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది అంటున్నావు. నేను ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేమని చెప్తున్నప్పుడు మరి నువ్వు 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేయగలుగుతావు చెప్పగలుగుతావని. ఇప్పుడు అంతకుముందు ఇదే కేసీఆర్ని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైంది అని చెప్పినాం. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైంది, డబ్బులన్నీ కూడా దండుకున్నామని చెప్పినాం. మిషన్ భగీరథ పేట 40,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ దాకా తెచ్చుకొని దాంట్లో కూడా మొత్తం డబ్బులు తినడు కేసీఆర్ అని చెప్పినాం. అంటే కార్పొరేషన్ల కోసం తెచ్చిన 40,000 కోట్ల అప్పు కానీ, ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చిన అప్పులు కానీ ఏ కార్పొరేషన్ కూడా సొంతంగా డబ్బులు కడతలేదు. మళ్ళీ ఆర్టీసీ కార్పొరేషన్ డబ్బు తెచ్చినా మళ్ళీ ప్రభుత్వమే కట్టాలి. ఇవాళ మిషన్ భగీరథ కోసం తెచ్చిన కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంటే కట్టాలి. ఇవాళ ఇరిగేషన్ కార్పొరేషన్ కోసం తెచ్చిన డబ్బులు కూడా గవర్నమెంటే కట్టాలి. అంటే ఇప్పటికే FRBM రుణాలు ప్లస్ గ్యారెంటీ రుణాలు కలిపితే మనకు 25% కంటే ఎక్కువ పోతుంది. జీడిపిలో మనకు FRBM రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే రుణాలు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను కానీ అది లేదా జ్ఞానం లేదు. FRBM రుణాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే GSDPలో 25% కంటే దాటద్దు. ఎప్పుడో దాటిపోయింది, 35-37% వచ్చింది. 37-38% వచ్చిన తర్వాత GSDPలో నీ రుణం ఇంకొక రూపాయి కూడా రుణం వచ్చేటువంటి ఆస్కారం లేదు. అంటే నువ్వు ఆర్థిక దిగజారిపోయింది, రుణం వచ్చే ఆస్కారం లేదు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు నేను మూసి ప్రక్షాళన కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ DPR ఏంది, నువ్వు ఎప్పటి నుంచో ఎప్పటిలో పూర్తి చేస్తావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు దీనికి కాంట్రాక్ట్లు ఎవరు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత లేదా?
ఇవాళ ఒకటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు, తన నిజ స్వరూపం, తన కర్కోటక పద్ధతి, తన దోపిడీ విధానం, ప్రజా కంటక పద్ధతులు తెలవడానికి 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళగా తెలిసింది కాబట్టి అప్పటికే దాటిపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేకపోయినరు. అప్పటిదాకా భరించరు. 2019-20లోనే కేసీఆర్ నిజ స్వరూపం ఏందో అర్థమైంది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఇలా 2023 ఎన్నికలు వచ్చేంత వరకు ఓపిక పట్టిండ్రు. గుద్దుతో దిమ్మ తిరిగిపోయి మళ్ళీ పాతాలకు పోయి ఇవాళ ఆయన కూడా ఇట్లా మాట్లాడి 20 ఏళ్ళు నన్ను ఎవడేం చేయలేడు, నీదో పార్టీ అని ఇదో కథన, నోరు విప్పితే మాట మాట్లాడితే ఎవరిని కూడా మాట్లాడించడం కాదు, చీల్చి చెండాడేటోడు. కానీ మేము అనుకునేది దీన్ని చేయగలిగే, దీన్ని నిలువరించగలిగే శక్తి సత్తా ప్రజలకు ఉండదని అనుకున్నా ప్రజలే 100%. కానీ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తెలవడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. మీరు ఎప్పుడు చూడండి, మీరు అందరూ ప్రెస్ వాళ్ళు కాబట్టి మీ ఫోన్లలో ఉండుంటుంది. ఆయన 2 మాట్లాడారు. ఇక్కడ అబద్ధాలాడే నాయకున్నే ఇష్టపడతారు, మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు, ఇది నేను నేర్చుకున్నానని చెప్పి ఎవరు చెప్పిండ్రు? ఆయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి దీని మీద ఒక 10-15 నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా కూడా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ప్రెస్లో చూపించిన, మళ్ళీ కూడా ఇప్పుడు మీకు అందరికీ ఆయన మాట రేవంత్ రెడ్డి గారు పంపిస్తాం అంటే ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళనే నమ్ముతారని. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయన పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకుక్క కలిసిందానుడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావో, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావో అక్కడ మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలేజీలో పడితే నువ్వు కలకరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తలేను. కానీ ఏం మాటలు ఇది? ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతకాలం తిడతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవప్రదమైన హోదా. ఇది కూడా మీకు పథకాలు అనుబంధాల వాడయ్యా అని పోకిల వాడయ్యా వాని దింపుగాల కానీ దున్న పోతులకు బలిసి బంది కూర్చొని చూస్తున్నా దానికి ఇవన్నీ మీకు పంపిస్తా. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలోకి లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు. మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడిన తర్వాత అర్థమైంది.
ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మీద కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలువిషయాలు చెప్పినప్పటికీ కూడా వినరు, వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదగొట్టోళ్ళు ఎవరైతున్నారో, గూడు చెదగొట్టోళ్ళు ఎవరైతున్నారో, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు జనరల్గా. తెలంగాణలో ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పద్దుందా రేవంత్ రెడ్డి, నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా? రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసేటప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి, అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడు పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇగో ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెప్లిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినా, జంగబండ కాడికి ప్రతి కాలనీని ప్రతి బస్తీలు తిరిగిపోయినాయి. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగులుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించే ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాలి దగ్గర బండచెరువు కడిగి పోయించిన, బండచెరువులో 7,800 ఇళ్ళు అండి. అవి అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు. అవి 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి, అది అన్ని సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్లు, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు అంటే ఓ 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి, వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాలి డివిజన్ ఒకటి వస్తుంది, 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్ట తిడుతున్నారంటే, ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తున్నారు. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంకెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పక్కకి ఏముంది, పక్కకి మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా మధుయాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపూర్లో దీక్ష కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏం దీక్ష చేస్తావయ్యా మధుయాస్కి గారు, ఈ ముసలికాన్ని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయిపో, నీ ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలన్నారు. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానికం విషయం తుల్యంలోనే మగ్గానమే అంటలేము. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాతికట్టలా కట్టిండు ఎవరు, నిజాం. మేము అనుకునే సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక సుక్క చూపులేని పాలకులు ఉంటారా, మెదల్లేని పాలకులు ఉంటారా అని మాట్లాడి కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పిండు. మరి 9.5 సంవత్సరాలు పాలించిండు ఆయన. అయితే ఇంకెట్లా మాట్లాడుతుండే అంటే, మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు, అవసరమే తల నరుక్కుంటే తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏమైనా చెప్పిందంటే చేసి తీరుతాడు, అన్నీ చెప్పిండు.
ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా? హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా? హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా? హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా? చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే, పేదలు కట్టుకునే ఇండ్లే ఇవి అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐమాక్స్ వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, ఇవాళ జలవిహార్ వచ్చింది, జలవిహార్ వచ్చింది, అనేక ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి, ఇలా పదుల సంఖ్యలో రిసార్ట్లు వచ్చినాయి. అక్కడ నా బోట్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళే వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళే ఉంటుంది ఆ బోట్స్ క్లబ్. అసలు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిగటోళ్ళు లేడు, దొంగలు ఇచ్చడం లేడు. కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద నీ కళ్ళుబడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా, చెరువులు కాపాడుతున్నా, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా, ఇట్లా విదేశీ పక్షులు రావాలి, పూలు పూయాలి, చేపలు పట్టుకోవాలి, సాకిరేవు కావాలి, పిల్లలు ఈత కొట్టాలి, భూగర్భ జలాలు మంచి నీళ్లు ఉండాలి. అవుతుందా అండి? అని ఉందా అండి? చేస్తావా? నీకు దమ్ముంటేనే అంటున్నా రేవంత్ రెడ్డి. మా మీద విరుచుకపడడం బంద్ చేయి. నువ్వు ఏం పడతావు? ఇప్పుడు మా 25 సంవత్సరాల చరిత్ర ప్రజల ముందు ఇట్లా ఉంటుంది. మా సంస్కారం ఏందో, మా సభ్యత ఏందో, మా భాష ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా తెలివి ఏందో, మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం. మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు. నువ్వు ఆంధ్ర పార్టీల సంకలం ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసినటువంటి దుర్మార్గం నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే నువ్వు పిట్టలతో లెక్క అది ఏంటిది షేర్గాన్ని పట్టుకొని పోయినావు. నువ్వు రారా కాల్స్తారా అని చెప్పినావు. అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు, అక్కడ నువ్వు తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసిండు. రారా నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా అని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసిండు. అశోక్ ఆయన పేరు, జగిత్యాల పిల్లగాడు. నీ చరిత్ర ఏంది? నువ్వేంది? నువ్వు మమ్మల్ని పట్టుకొని ఈటల్లా అందరు నీకు తెలుసా? అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి, కేంద్రం ఏ నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఏం చేయాలి నీకు తెలుసా? నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడు నీకైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి నీకు చెప్తుండొచ్చు. కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు. కేంద్రం ఎట్లా డబ్బులు ఇస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అనేటువంటిది అవన్నీ చూసిన వాళ్ళం మేము. నీకు ఆ జ్ఞానమే లేకపోయా. నీకు ఆ జ్ఞానమే లేకపోయా. నువ్వు ఇక్కడ వచ్చి ఓడి మాట్లాడుతావు, ఢిల్లీ పోయి ఓడి మాట్లాడుతావు, ఢిల్లీ పోయో మీ దయా మీకు అది కావాలని చెప్పి బతిలాడుతావు. ఇక్కడికి వచ్చావు మోడీ ఏంది ఆ గీడేంది అంటావు నువ్వు. అంతకుముందు వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు, మోడీ ఏంది గీడేంది అన్న వాళ్ళు ఎక్కడ పోయినా మీరు చూసింటారు. సార్ ఇదంతా అయిపోయింది, ఓకే. ఈరోజు సీఎం కార్యక్రమంలో మీకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఆహ్వానం ఉండాలి, ఆహ్వానం లేదు, ఇది గవర్నర్కి ఏమైనా ఫిర్యాదు చేస్తారు? 100% చేస్తాం. ఎందుకు చేయం? ఇప్పుడు ఒకటి ప్రోటోకాల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డలకు ఎవరి లెవెల్ వాళ్ళకి ప్రోటోకాల్ ఉండాలి. తప్పకుండా నా స్పీకర్కి ఇస్తాను, నేను నాకు స్పీకర్కి ఇస్తాను. ఎందుకని మీకు ఎందుకంటున్నా అంటే ఆయన మాట్లాడిన మాట నా ప్రోటోకాల్ పెద్ద ఇష్యూ కాదు. ఆయన గుర్తిస్తే గౌరవిస్తే. నేను ఆల్రెడీ మల్కాగిరి ప్రజలు కాదు, ఇలా హైదరాబాద్ మొత్తం ప్రజలలో పాపం పేదలంతా కూడా రాయంద్రన్న మా కోసం కొట్టాడు, బిడ్డ దొరికిందని చెప్పి ఇలా మాట్లాడుకునే పరిస్థితి అక్కడ ఉన్నా. నేను ప్రోటోకాల్ దగ్గర లేను. నేను సరే సార్, ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురాగలుగుతారా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డితో అసలు నీకు మంత్రివర్గంతో పాటు ఆయన వస్తారు. దానిపైన ఒక మాట, అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. నీకు చట్టం లేదు, నీకు సిస్టమ్ లేదు, నువ్వు అరాచక శక్తివి, నీకది తెలుస్తుంది. నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినావు, బై డిఫాల్ట్ ముఖ్యమంత్రి అయినావు. నువ్వు నీకేం తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతాను, ఎందుకంటే మేము 100 సార్లు చెప్పిన. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందా? ఎంత వచ్చిందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి? ఎవరు ఇచ్చిండు? కాచిగూడ రైల్వే స్టేషన్ ఉందా? ఎంత ఇచ్చిండు? 720 కోట్లు ఇక్కడ, 450 కోట్లు అక్కడ, 350 కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్, అక్కడ మౌలాలి దగ్గర, చేర్లపల్లి దగ్గర 470 కోట్లు ఇచ్చిండు. 33,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అవుతుంది రైల్వే. దాంట్లో 1,00,000 కోట్ల రోడ్లు వేస్తున్నారు, నేషనల్ హైవేస్. అసలు ఎట్లొస్తాయండి? నీకు ఎఫ్ఆర్బిఎం రుణమే కావచ్చు, ఎఫ్ఆర్బిఎం రుణం కేంద్ర చట్టబద్ధంగా నీకు వస్తాయి. ట్యాక్స్ డెవల్యూషన్ నీ వాటా నీకు వస్తుంది. 15 ఫైనాన్స్ కమిషన్ మొదలు దాకా, ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్ నీ నిధులు నీకు వస్తాయి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నీకు వస్తాయి. కేంద్రం సిస్టమేటిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
ఎక్కడ కూడా డివైడ్ కాదు. నీలాగా 1,00,000 కోట్లు పెట్టి 60,000 కోట్లు ఖర్చు పెట్టు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కు 1000 కోట్లు కేటాయించి ₹1 ఖర్చు పెట్టుకుంటూ ఉండడు. నేను కేసీఆర్ గారు చూసిన 1000 కోట్లు కేటాయించిండు ఎంబీసీల కోసం అని చెప్పి ₹1 ఖర్చు పెట్టలేదు 2 సంవత్సరాలు. ఇంతెందుకు నువ్వు ఇలా ఏదైతే డబుల్ బెడ్రూమ్లో పంపుతానని చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా కేంద్రం, నేను కేంద్రం పైసలు అంటలేను, నేను నీవే చెప్తున్నావు కదా కేంద్రమైన జేబులకి 5 పైసలు ఇచ్చేయలేదు ఆయనే మాట్లాడి. ఇలా రాష్ట్ర ప్రభుత్వమైన నేను కూడా ముఖ్యమంత్రి అయినా కూడా 5 పైసలు ఇచ్చేయలేదు, ప్రజల పైసలు అని చెప్తున్నావు కదా. అసలు నీకు ఉందన్నా? నేను ఒక్కటే తెలంగాణపై ఈ 2-3 రోజులుగా చూస్తున్న మంత్రులు మాట్లాడే భాషలు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చే మాటలు అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి తెచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతి, సంస్కారవంతమైన వ్యవస్థ నడుతుందని చెప్పి ఏదైతే భావించినామో, సంస్కారవంతమైనది దేవుడికి కానీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాష, వినకూడని భాష, సిగ్గుపడే భాష, సిగ్గుపడే పద్ధతులు, అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళు, సమాజంలో గొప్పగా ఉండాల్సిన వాళ్ళు, వన్నతి అవ్వాల్సిన వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుందంటే ఇది నిజంగా ఎటుపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. చివరిగా ఇప్పుడు నిన్న కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు